వాల్యూమ్ ఎక్కడ పెట్టాలి? రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. దేవునికి స్తోత్రములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన వారమంతా మనల్ని తన కృపలో భద్రపరిచి కాపాడి ఉన్నాడు. ఈనాడు సజీవులుగా ఉంచి ఈ పరిశుద్ధ దినమున ఆయన నామమున మనం చేరి ఆయన ఆరాధించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకు వందనము చెల్లించుదాం. అంతేకాకుండా ఈ పాండమిక్ పరిస్థితులలో కలిగినటువంటి అననుకూల పరిస్థితులలో ఈ ఆన్లైన్ సౌకర్యాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆన్లైన్ ద్వారా మనం దేవుని ఆరాధించినటువంటి కృపనిచ్చినందుకు దేవునికి వందనము చెల్లించున్నాను. మరి ఉదయకాలము సజీవుడైన దేవుని ఆరాధించుటకు మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబములన్నింటికీ ప్రభునామమున శుభములు కలుగునుగాక. అలాగనే ఆయా ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభునామమున శుభములు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన దేవునికి మహిమకరంగాను మనకందరికీ దీవెనకరంగాను ఉండునుగాక. అందరూ మౌనంగా తలలు మంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించున్నాము. నీవు దేవుడవు ప్రభువా, నీవు సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన ప్రభువు. నీవే సృష్టికర్తవు. భూమి ఆకాశములు అందులో ఉన్న సమస్తము కలుగజేసిన వాడవు, మమ్మలను పుట్టించిన వాడవు. నీకు స్తోత్రములు స్తుతులు వందనములు చెల్లించున్నాము తండ్రి. దేవా, నీవు మహిమ కలిగిన మహారాజు, మహాత్మ్యము గల వాడవు ప్రభువా. రాత్రింబగళ్ళు కోటాను కోట్ల పరిశుద్ధ దూతలు నిన్ను కీర్తించి కొనియాడుచున్నారు. అలాగనే భూలోకమందును అనేక మంది భక్తులు నిన్ను స్తుతించి ఆరాధించున్నారు తండ్రి. నీకు వందనములు చెల్లించున్నాము. అలాగనే అల్పులము, బలహీనులము, మంటివారమైనటువంటి మమ్మలను కూడా నీవు కరుణించి దేవా ప్రభువా, నిన్ను ఆరాధించేటువంటి భాగ్యమునిచ్చినందుకై నీకు స్తోత్రము చెల్లించున్నాము. గడిచినటువంటి వారం అంతట్లో నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి కాపాడుచు మా పని పాటలందు రాకపోకలందు తోడుగా ఉండి క్షేమంగా నడిపించినందుకు నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రత్యేకించి మా తండ్రి యొక్క కరోనా వైరస్ కాలంలో మా దేవ ప్రభువా, మమ్మల్ని నీవు సురక్షితంగా ఉంచినందుకు నీకు స్తుతులు చెల్లించున్నాము. ప్రియమైన మా తండ్రి ప్రభువా, ఈ ఉదయకాలం ఈ పరిశుద్ధ దినం నిన్ను ఆరాధించినటువంటి కృపను మాకు ఇచ్చినందుకై నీకు వందనము చెల్లిస్తూ ఈ ఆరాధనకు నీవే ఆధిపత్యం వహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావమును పొందుమని నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఆరాధన ద్వారా మాకు నీ ఆశీర్వాదం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి సమయంలో అల్పుడను నీ దాస్తున్నటువంటి నన్ను నీ శిలువ చెంతను మరుగుపరిచి నీ ఆత్మచేత బలపరిచి తండ్రి నీ చేతి పనిముట్టుగా నీ నోటి బూరగా వాడుకొని నీవు మహిమ పొందుమని నేను ప్రార్థిస్తున్నాము. అలాగనే మా తండ్రి అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబములన్నింటినీ కూడా నీవు కరుణించి కాపాడి ఆశీర్వదించుము ప్రభువా. అలాగనే ఆయా ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా నీవు ఆశీర్వదించుమని నేను ప్రార్థిస్తున్నాము. ఆత్మస్వరూపుడమైన నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకై మాకు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాము. ఇలాగనే మా తండ్రి లోకమంతట్లో అనేక మంది నీ బిడ్డలు ప్రభువా, నీ సేవకులు, సేవకురాండ్రు తండ్రి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ మా ప్రభువా ఆన్లైన్ ద్వారా నీ యొక్క వాక్యమును ప్రచురిస్తూ ఉండగా చేయబడుచున్న నీ సేవను ఆశీర్వదించి ఫలింపజేయమని ప్రయాసపడుతున్నటువంటి నీ సేవకులు, సేవకురాండ్రు నీవు బలపరిచి నీ కొరకు వాడుకొనమని నేను ప్రార్థిస్తూ వారిని దీవించుమని నేను ప్రార్థిస్తున్నాము. ఉదయకాలపు ఈ ఆరాధన ప్రభువా నీకే సమర్పిస్తూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ సమయంలో మనమందరం లేచి నిలుచుండి దేవునికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 81వ పాట భజన చేయుచు భక్త పాలక అన్న పాటను పాడుతూ దేవుని ఆరాధిస్తాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామము
అదే రీతిగా నిలుచొని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 92వ కీర్తనను చదువుకుందాం. సామ్ నంబర్ 92. 92వ కీర్తన చివరి వచనం చదివేటప్పుడు అందరం కలిసి చదువుకుంటాము. మొదటి వచనం నుండి ప్రారంభం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి విశ్వాసము 10 తంతుల స్వరం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు ఎంత గంభీరములు. పశుప్రాయులు నిత్య నాశనమునందుటకే గదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు, చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయు వారందరూ చెదరిపోవుదురు. నా కొరకు పొంచిన వారి గతి నా కనులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్చర్యమైన యెహోవా యథార్థవంతుడని ఆయన అందరం కలిసి చదువుకుందాం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. ఈ సమయంలో దేవుని స్తుతించి ఆరాధించుదాం. 2 పాటలు మాత్రం పాడతాం. ఊహించలేని మేలులతో అన్నటువంటి పాట. ఈ విమోచన గీతముల నుండి 9వ పాట, అలాగనే ఈ నెల పాట మనం పాడుకున్నాం. కొంచెం బ్యాక్ తీసుకుంటాం.
నెల పాటలు వేడుకలతో కూడుకుని ఆరంభించింది. మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉండొచ్చు. 23వ యానివర్సరీ సువార్త కూర్చుమల్లో సిద్ధపరిచినటువంటి పత్రికలో స్తుతిగానాలు ఉన్నటువంటి పత్రిక. కూర్చుండవలసిందిగా మనవి. ఈనాటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయమన్న దైవవాక్య భాగం 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు. Book of 1 Corinthians chapter 3 verses 10 to 17 పాశ్రమ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఆపిదప శ్రీ జేబీ నాథానిల్ గారు ప్రార్థనలో నడిపిస్తారు.
నేటి ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 17 వరకు చదువుకున్నాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పికారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆది సంభూతుడా, నిన్న నేడు నిరంతరము సదాకాలం ఏకరీతిగా ఉంటున్న మా పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రములు 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 వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అల్పులము అయోగ్యులమైన మమ్మలను తండ్రి ఈ ఉదయకాలంలో నీ పాద సన్నిధంలో రప్పించుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మేము మిమ్మలను ప్రేమించలేదు కానీ తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి నీ గొప్ప ఆధిక్యత చేత మమ్మలను నీ బిడ్డలుగా చేసుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. నశించిపోతున్న మమ్మలను వెదికి రక్షించుటకై మానవతారం ఎత్తి ఈ లోకానికి అరుదించిన కరుణామయుడా శాలేమి రాజా, నీ పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, గడిచిన వారం నుండి తండ్రి ఈ సబ్బాతు దినము వరకు నీ కృప సన్నిధిలో అన్ని విధాలుగా కాచి కాపాడిన విధాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. ప్రభువా, మాకు మాత్రమే కాకుండా తండ్రి నీ నామ ఉచ్చారణ చేత సృష్టింపబడిన ప్రతి వస్తువుతో మొదలుకొని జీవ ప్రాయు వరకు తండ్రి, ప్రాణం వరకు తండ్రి నాయన మీరు చేస్తున్న ప్రతి మేళ్లను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు. భారతదేశానికి మాత్రమే కాకుండా తండ్రి ప్రపంచం యావత్తుకు మీరు చేస్తున్న మేళ్లను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఈ పరిశుద్ధ దినమున తండ్రి అల్పులము అయోగ్యులమైన మమ్మలను ఇక్కడ నడిపించినందుకు నీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలము మీరు మమ్మలను నడిపించినందుకు స్తోత్రములు తండ్రి. ప్రభా, అవును తండ్రి, సొలొమోను నాయన రాజు అంటున్నాడు తండ్రి, జ్ఞాని అంటున్నాడు తండ్రి, సోమరి చీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతలను గ్రహించి జ్ఞానము తెచ్చుకుందని నీ వాక్యము సెలవిస్తుండగా తండ్రి, సోమరులుగా నిద్రిస్తుంటున్న ప్రతి విశ్వాసిని నాయన లేపుమని నేను వేడుకుంటున్నా. ఈ ఉదయకాలపు ఆరాధనలో తండ్రి వారు స్తుతించి నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచి నీ నామమునికి మహిమ తెచ్చువారుగా ఉండునట్లు తండ్రి నిద్రించుతున్న ప్రతి వారిని మేల్కొల్పమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, సదాకాలము నిద్రించువారమే కానీ తండ్రి ఈ అనుకూల సమయంలో మేము కూడగొట్టుకొనక తండ్రి ప్రభా, ఆన్లైన్లో జరుగుతుంటున్న నీ సేవ నిమిత్తం ఆరాధన నిమిత్తం తండ్రి ప్రభా వారు మెలకుగా ఉండి తండ్రి ప్రభా నాయన మోకాళ్ళ అనుభవం కలిగిన వారై తండ్రి ప్రభా జీవించుటకు నీ కృపను దయచేయి.
ప్రార్థన అనుభవాన్ని కలిగిన వారిగా జీవించుటకు నీ కృపను ప్రభువా నీ కృపలో వారిని బలపరచమని నేను వేడుకుంటున్నాను. నా పరలోకపు తండ్రి, నూనె లేని దీపం ఏ విధంగా ఆరిపోవున తండ్రి, ప్రార్థన లేని జీవితం కూడా పతనమవుకోనని నీ వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి తండ్రి ప్రభువా, ప్రతి ఒక్క విశ్వాసిని నీ పరిశుద్ధాత్మ చేత నింపి తండ్రి నడిపించుమని నీ ఉదయ ఆరాధనలో పాలు పొందుటకు నీ కృపను దయచేయండి. వినగానే మనసును వారికి దయచేయండి. మంద చెవులు కలిగిన వారికి తండ్రి ప్రభువా నాయన వారి యొక్క చెవులను తెరిచి తండ్రి నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుండి నీ దాసుడు అందించనైంటున్న ప్రతి మాటను తండ్రి వారి గ్రహించి వారి హృదయంలో దాన్ని లిఖించుకొని జీవించుటకు నీ కృపను దయచేయమని నేను వేడుకుంటున్నాను. సోమరులుగా నిద్రిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను లేవనెత్తమని నేను వేడుకుంటున్నాను. నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. తమ ఇంట్లో ఉండి తండ్రి స్తుతించి ఆరాధించే మహిమను ప్రభువా వారికి మీరు దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా యేసయ్యా నీ పాదములకు స్తోత్రము. నీ దాసును నీ సిలువ చాటును మరుగుపరచండి. తన కుటుంబాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నీవు కానుకగా అనుగ్రహించిన కుమారుని బట్టి, ఇద్దరు కుమార్తెలను బట్టి, వారు బంధుమిత్రాదులను బట్టి నీకు స్తుతులు స్తోత్రము. వారు అందించుతున్న సేవను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి ప్రభువా. అవును తండ్రి, ప్రపంచం యావత్తును తండ్రి ప్రభువా కోవిడ్ చేత ఎంతో వ్యసనపడ్డాది, బాధపడ్డాది తండ్రి ప్రభువా. గత 8 నెలలుగా తండ్రి ప్రభువా పోరాడుచుంటున్నాము. కానీ తండ్రి ప్రభువా మాలో విశ్వాసం తక్కువగా ఉంటుండవచ్చును తండ్రి ప్రభువా. మా ప్రార్థనలు ఎందుకు నీ సన్నిధుల వరకు తండ్రి చేయడం లేదు తండ్రి ప్రభువా. ఈ కోవిడ్ నుండి మమ్మల్ని తప్పించండి. మీరు ఇంతవరకు తప్పించారు, కొంతమంది నడిపించారు, కొంతమంది సజీవ యాగాలుగా తండ్రి వారిని మీరు స్వస్థపరిచినందుకు నీకు స్తుతి స్తోత్రములు నేను వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువా. ఈ ఉదయకాలమున తండ్రి అనారోగ్య స్థితిలో ఉంటున్నా నేను బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. లూసి వాళ్ళ మదర్ కొరకు ప్రార్థిస్తుంటాం, వాళ్ళ అత్తగారి కొరకు ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ప్రభువా. ముట్టండి తండ్రి, ఏ బలహీనత చేత తండ్రి బలహీనులై ఉంటున్నారో తండ్రి దయతో కనికరించమని నేను వేడుకుంటున్నాను. నా పరలోకపు తండ్రి, మహిమ స్వరూపుడవైన యేసయ్య, కోవిడ్తో వ్యసనపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించమని నేను వేడుకుంటున్నాను. భారతదేశం విషయంలో కాదు తండ్రి, ప్రపంచం నలుమూలలో ఎక్కడైతే వ్యాపించాదో తండ్రి అక్కడ నీ కృపా సన్నిధిని, మీ గాయపడిన హస్తాన్ని ఉంచి తండ్రి ప్రభువా పూర్ణ స్వస్థతను తండ్రి ప్రభువా నాయన ఇంకా ఏదేదో వింటున్నాము తండ్రి, అది మరలా రాకుండా తండ్రి నీ పరిశుద్ధాత్మ చేత ఆపివేయండి ప్రభువా. నీ యొక్క తండ్రి మీరు ఆకాశం నుండి ఏ పాత్రనైతే ఈ భూమిపైన కుమ్మరించనై ఉంటున్నారో తండ్రి దాన్ని ఆపివేయమని నేను వేడుకుంటున్నాను. నా పరలోకపు తండ్రి, ప్రతి సంఘము ప్రతి ఒక్క విశ్వాసిని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు తండ్రి. ప్రపంచం యావత్తును తండ్రి ప్రభువా నీ సన్నిధిలో గోజాడుతుంటున్నారు తండ్రి ప్రభువా. మా పాపి ప్రార్థనలను ఆలకించండి, మా పైన దయా చూపించండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క హాస్పిటల్ మీరు దర్శించండి, ప్రతి రోగిని మీరు దర్శించండి తండ్రి. ఈ ఉదయకాలమున తండ్రి సహోదరి అన్యురాలు తండ్రి సుధా శెట్టి గారి కొరకు కూడా నేను ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ప్రభువా. ఆ బిడ్డ కోవిడ్తో బాధపడుచుంటుండగా ఆ బిడ్డను ముట్టుమని నేను వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి సహోదరుడు వీరాజరత్నం గారి కొరకు కూడా నేను ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆ బిడ్డ బలహీన స్థితిలో ఉంటున్నాడు, నడవలేని స్థితిలో ఉంటున్నాడు తండ్రి, దయతో కనికరించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా తండ్రి ఎంతమంది మా సంఘంలో వృద్ధాప్యంలో ఉంటున్నారో వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాను, విధవరాండ్ల కొరకు ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నాయన అనాథలుగా ఉన్న బిడ్డల కొరకు కూడా నేను ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి ఒక్కరిని ముట్టండి, ప్రతి ఒక్కరిని దర్శించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ప్రపంచంలో నీ వాక్యం ఎత్తి నాయన ప్రకటించుతుంటున్న ప్రతి ఒక్క సేవకుని నీ సిలువ చాటున మరుగుపరచండి, వారి నోటికి దూరగా ఉండండి తండ్రి ప్రభువా. వారు నాయన పిట్టకథలు చెప్పక తండ్రి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాక్య అనుభవం కలిగిన వారై, ప్రార్థన శక్తి కలిగిన వారై, మోకాళ్ళ అనుభవం కలిగిన వారై నీ వాక్యాన్ని వెదజల్లుటకు తండ్రి, ఆ వెదజల్లిన వాక్యము 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించినట్లు నీ కృపా సన్నిధిలో ప్రభువా వారిని వాడుకొని ప్రతి సేవకుని ప్రభువా
ముట్టుమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. విశ్వాస సహితమైన జీవితాన్ని వారికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగినది తండ్రి ప్రభా. స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడా ప్రభా, ఆన్లైన్లో జరుగుతుంటున్న ప్రతి సేవను మీరు దీవించమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఈ పాత్రను తండ్రి పైకి ఎత్తుకొనండి తండ్రి ప్రభా. దయతో తండ్రి కోవిడ్ లాక్డౌన్ ఓపెన్ చేసి తండ్రి నీ పరిశుద్ధ ఆలయంలో మా గృహాల్లో మేము ఎంత ప్రార్థించినాను తండ్రి అది మాకు సాటిస్ఫాక్షన్గా లేదు తండ్రి. కానీ ప్రభా, నీ ఆలయంలో చేరి నిన్ను ఆరాధించినప్పుడే తండ్రి మా జీవితంలో ఒక నూతన నాయన మాకు ఒక మార్పు కలుగుతుంటుంది. కాబట్టి తండ్రి దయతో కనికరించి తండ్రి త్వరలో తండ్రి ఈ లాక్డౌన్ను మీరు ఓపెన్ చేయమని నేను మీకు సమర్థులు తండ్రి. మీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు తండ్రి ఈ ప్రపంచంలో తండ్రి ప్రభా. నీవు సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, చక్రవర్తులకు చక్రవుల భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్తవు తండ్రి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. కాబట్టి కనికరించి కాపాడండి తండ్రి. అవును తండ్రి, ఇప్పుడు నీ సేవకుని వాక్యాన్ని అందించనింటుండగా తండ్రి ఆ బిడ్డకు మీరు తోడుగా ఆ ప్రతి ఒక్క మాటను తండ్రి మేము గ్రహించుకొని జీవించడం నీ కృపను దయించమని వేడుకుంటున్నాను. మా సంఘంలో ఉన్న పాస్టరేట్ కమిటీ వారిని, WCS వారిని, సండే స్కూల్ వారిని, ఆయా అంగంలో పనిచేస్తున్న ప్రతి వారిని ప్రభా నాయన చైన్ ప్రేయర్లో ఉంటున్న WCS వారి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. బైబిల్ స్టడీ విషయంలో ప్రార్థిస్తున్నాను. ఇంకా ఆయా కార్యక్రమాలు చేపట్టుకొని నీ సేవకుడు వెతుచుంటున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి కూడా నీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు నేను చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగల తండ్రి, స్తోత్రం లేదు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి గర్భఫలము లేనటువంటి బిడ్డలను మీరు కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని చెప్పావు తండ్రి ప్రభువా. ఆ గర్భఫలము లేక ఎంతోమంది వ్యసనపడుతున్న యవనస్తురాలను ప్రభువా నీ కృపా సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన కుటుంబాలలో గర్భఫలం లేక తండ్రి ప్రభా ఎంతమంది కోడళ్ళు తండ్రి వ్యసనపడుతూ తన అత్తల ద్వారానో, మామల ద్వారానో, భర్త ద్వారానో తండ్రి నాయన వేదనల చేత తండ్రి గురి అయిన వారు ఎంతోమంది ఉంటున్నారు. కాబట్టి తండ్రి అటువంటి పరిస్థితుల్లో గురి కాకుండా తండ్రి నాయన వారి వివాహిక జీవితము తండ్రి ప్రభువా విడిపోకుండాన్నట్లు తండ్రి ప్రభువా వారిని కాచి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. నీవు ఏదో ఒక దినాన నాయన ఆ కానుకను మీరు ప్రసాదించగల సమర్థత గల తండ్రి అంటున్నారు. కాబట్టి తండ్రి ప్రభువా దయతో తండ్రి ప్రభువా సంతానం లేక వ్యసన పడుతున్న ప్రతి యవనస్తురాలను జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభువా. దయగల తండ్రి కనికరించమని వేడుకుంటాను. మరి ఒకసారి తండ్రి నీ కృపా సన్నిధులు మమ్మలను నన్ను నా సతిమని నడిపించినందుకు నాయన మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీ ఆలయంలో చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని, ప్రార్థించడానికి ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఈ ముందటి కార్యక్రమాన్ని తండ్రి ప్రభా నీ పాద సన్నిధిలో పెట్టుకుంటూ నీ సేవకునికి అప్పగిస్తున్నా. కాబట్టి పరిశుద్ధుడా కాచి కాపాడమని కోట్లాది దూతల చేత పొగడబడుచుంటున్న యేసయ్య నీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనను జరేడైన యేసుక్రీస్తు అతి పవిత్ర నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలు నడిపించిన శ్రీ నతనెల్ గారికి వందనం చెల్లిస్తున్నాను. వారు మరియు సోదరు మేరీ మన మధ్యలో ఉన్నారు. వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము దేవుని ఆరాధించినటువంటి గొప్ప భాగ్యం దేవుడు అనుగ్రహించున్నాడు. దేవునికి వందనం చెల్లిస్తున్నాము. ఈ ఆరాధన సమయంలో మరి ఎక్కడున్నప్పటికీ కూడా ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి వారందరికీ, ముఖ్యంగా అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలకు ప్రభునామమున శుభం తెలియజేస్తున్నాను. ఆయా స్థలముల నుండి వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక పరిశుద్ధ దినం మన జీవితాల్లో అనుగ్రహించి ఆయన సన్నిధానంలో చేరి ఆయన ఆరాధించినటువంటి కృపనిచ్చున్నాడు. మరి యొక్క పాండమిక్ పరిస్థితులలో కాలంలో
దేవుడు మనల్ని క్షేమంగా సురక్షితంగా కాపాడుతున్న విధానం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఈ ఉదయకాలము ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము లెక్క అప్పగించుట, అకౌంటబిలిటీ, లెక్క అప్పగించుట. దీన్ని అనుసరించి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు. లెక్క అప్పగించటము అనంటే ఇవ్వబడినటువంటి బాధ్యతను నెరవేర్చి దాని రిపోర్ట్ అందజేయడం, ఇవ్వబడినటువంటి బాధ్యతను నెరవేర్చి దాని యొక్క నివేదికను అందజేయటం. అనగా ఒకరి నుండి లేక అధికారి నుండి లేక యజమానుని నుండి పొందినటువంటి బాధ్యత దాన్ని సంపూర్తి చేసిన తర్వాతే తిరిగి వారికి అప్పగించడం అన్నటువంటి జరుగుతుంది. ఇదిగోండి మీరు ఇచ్చినటువంటి పని ఇది, దీన్ని నెరవేర్చాను, దీన్ని ఈ రీతిగా చేశాను, ఇంత పని జరిగింది, కాబట్టి మీరు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్తి చేశాను అని వారికి అప్పగించటం. కనుక లెక్క అప్పగించటము అన్నప్పుడు గొప్పవాడు అల్పుడైనటువంటి వానికి లేక తక్కువ వానికి తన క్రింద ఉండేటువంటి వారికి ఇచ్చేటువంటి బాధ్యత వారు నెరవేర్చి తిరిగి గొప్పవారికి అప్పగించటం. సబార్డినేట్స్ పై అధికారులకు అప్పగించటం. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 భాగాలు, 10వ వచనం నుండి 15వ వచనం వరకు, 16, 17 ఈ 2 వచనములు ఒక భాగంగాను, 10 నుంచి 15 వరకు ఉన్నటువంటిది ఒక భాగంగాను, 2 భాగాలుగా మనం చూస్తున్నాం. ఒకటి చేసేటువంటి పనిని గురించి, రెండవది మనకివ్వబడినటువంటి దేహమును గురించి. ఈ లోకంలో మనం జీవిస్తుండగా వాటిని గురించినటువంటి బాధ్యత जो परमेश्वर हमें दिया है, रिस्पॉन्सिबिलिटी, जिम्मेदारी, उसको बराबर सही रीति से सही ढंग से हम पूरा करके अकाउंट देना है. దేవుడు మనకిచ్చినటువంటి వాటిని ఆ బాధ్యతలను నెరవేర్చి మనం లెక్క అప్పగించాలి. 10వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పని లేక సేవ లేక మనకిచ్చినటువంటి ఈవులు లేక తలాంతులు, మనకిచ్చినటువంటి ఆధిక్యతలు, వాటన్నిటినీ మనం సరిగ్గా నెరవేర్చి సంపూర్తి చేయాలి. 2వ భాగం 16, 17 వచనాల్లో దేవుడు మనకిచ్చినటువంటి దేహము, దాన్ని పాడు చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి, కాపాడేటువంటి బాధ్యత. ఈ రెంటిని గురించి కూడా మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి పౌలు రాసినటువంటి మాటల్లో 13వ వచనంలో వాని పని కనబడును, వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఈ మాటలను గమనించినట్లయితే ఇవ్వబడినటువంటి బాధ్యత ఎంతవరకు నెరవేర్చాము అని లెక్క అప్పగించినప్పటికీ అది ఎంతవరకు సంపూర్తి చేయబడి ఉన్నది అని పరీక్షింపబడుతుంది. మనం ఎవరికైనా మన గృహాన్ని పెయింట్ చేయడానికి అప్పగించినట్లయితే అతడు సంపూర్ణంగా పెయింట్ చేసి అయిపోయింది, పెయింట్ చేసేసాను అని అంటే ఓకే తీసుకో అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి పంపము. అయితే మనం మన గృహాన్ని అంతా పరిశీలన చేస్తాం. అన్నీ చక్కగా పెయింట్ చేశారా లేదా, ఎక్కడెక్కడ సరిగా చేయవలసి ఉండింది, ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉన్నాయా, సరి అయిన పెయింట్ ఉపయోగించాడా, చెప్పినటువంటి కలరే వేశాడా, ఇవన్నీ కూడా మనం పరీక్షిస్తాం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను మనం ఆయనకు లెక్క అప్పగించినప్పుడు దానిని ఆయన కూడా పరీక్షిస్తాడు అన్నటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన కూడా పరీక్షిస్తాడు. కనుక ఈ లోకంలో మనం జీవిస్తుండగా
దేవుడిచ్చినటువంటి ఈవులు, తలాంతులు, ఇచ్చిన ఆశీర్వాదములు, ఇచ్చినటువంటి ఆధిక్యతలు, ఇచ్చినటువంటి సంపద, వాటన్నిటిని గురించి మనం లెక్క అప్పగించవలసినటువంటి వారమై ఉన్నాము. రెండవదిగా మన దేహమును గురించి కూడా బాధ్యతను అప్పగించవలసిన వారమై ఉన్నాము. అది జాగ్రత్తగా కాపాడుకోవాలి, అది పాడు కాకుండా ఉండాలి. 17వ వచనం లేక 16 నుంచి చదువుతాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. నో యీ నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద लिविंग गॉड, टेम्पल ऑफ गॉड। क्या आप जानते नहीं आपका देह परमेश्वर का मंदिर है? దేవుడిచ్చినటువంటి యొక్క దేహము ఆయన మందిరము. ఆయన మందిరమును మనం కాపాడుకోవాలి. దాన్ని పాడు చేసినట్లయితే कोई परमेश्वर का मंदिर को नुकसान पहुंचाएंगे, परमेश्वर भी उनको नाश करेगा. ఎవరైనాను ఆయన ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అంటున్నాడు. ఇదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు ఈ రీతిగా మనం గమనిస్తాం. 1 Corinthians chapter 6 verses 19 and 20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. आपके बंधन परमेश्वर का मंदिर है और आप खरीदा गया है. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. आप आपके नहीं है लेकिन परमेश्वर के है. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. తన విలువైన పరిశుద్ధ రక్తమును వెలగా ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువు మనలను కొని ఉన్నాడు కనుక మనం ఈ దేహముతో ఆయనను మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకనాడు దేవుడు మన దేహమును గురించి లెక్క అడుగుతాడు. నీకు నేను ఇచ్చినటువంటి దేహమును నీవు ఏ రీతిగా కాపాడుకున్నావు? దేవుని మందిరముగా, దేవుని ఆలయముగా నీవు ఏ రీతిగా నీ దేహాన్ని కాపాడుకున్నావు అన్నటువంటిది ఆయన పరీక్షిస్తాడు. 10వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో దేవుని ఆలయం లేక ఒక కట్టడం గురించినటువంటి మాటను చెప్పాడు. ఆ కట్టడంలో ఉపయోగించబడేటువంటి వెండి, వెలగల రాళ్ళు, బంగారము, కర్ర, గడ్డి, కొయ్యకాలు వీటన్నిటి చేత కూడా కట్టబడినటువంటిది అగ్ని చేత పరీక్షింపబడుతుంది. అప్పుడు కాలిపోయినట్లయితే, ఒకడు కట్టినటువంటి పని నిలిచినట్లయితే వాడు జీతం పుచ్చుకుంటాడు. కాలిపోయినట్లయితే అతడు నష్టపోతాడు అన్నటువంటి మాటను చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనేకమైనటువంటి ఈవులను ఇచ్చాడు. వాటన్నిటిని కూడా మనం చక్కగా ఉపయోగించి వాటి గురించినటువంటి లెక్కను అప్పగించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మనకు సంపదనిచ్చాడు. ఆ సంపదను మనం చక్కగా ఉపయోగించి దానిని సద్వినియోగము చేసి మనం దేవుని మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడిచ్చినటువంటి ఈవులను మనము దేవుని మహిమార్థమై ఏ రీతిగా ఉపయోగించాలో దాని గురించి శ్రద్ధ వహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకనాడు దేవుడు అడుగుతాడు, నీకింత సంపదనిచ్చాను, ఎన్ని తలాంతులు ఇచ్చాను, ఇన్ని ఆధిక్యతలు ఇచ్చాను, వాటన్నిటిని ఏ రీతిగా నీవు నా మహిమార్థం ఉపయోగించావు అన్నటువంటిది దేవుడు పరిశీలిస్తాడు, ప్రశ్నిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక చోట అంటాడు, దేవుని కొరకు కాక మీ కొరకే మీరు ధనవంతులు కావడం, ధనవృద్ధి చేసుకోవడం అన్నటువంటిది సరి అయినటువంటిది కాదు అని. ఒకని ధనం విస్తరించడం వలన లేక ఒకడు దేవుని కొరకు కాక తన కొరకే ధనవంతుడు కావడం వలన
ఏమాత్రం అందులో ఆశీర్వాదం లేదు, అది ప్రయోజనకరమైనది కాదు అన్నటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి ఉపమానం యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. ధనవంతుడు ఒకడు అనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని. విస్తారమైనటువంటి సంపద ఉంది. అయితే దేవుడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని చెప్పాడు. అప్పుడు 21వ వచనంలో లూకా సువార్త 12వ అధ్యాయం 21, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండును అని చెప్పాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండును. కనుక మన యొక్క ధన విస్తరణ, మన సంపద మనం దేవుని నుండే పొందుతున్నామన్నటువంటి సత్యం గ్రహించి దానిని ఆయన మహిమార్థమై ఉపయోగించడం అన్నటువంటి దాని గురించి శ్రద్ధ వహించడం అవసరం. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పినటువంటి ఒక ఉపమానం 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి ఆ యొక్క ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 25 verses 14 till 30, అక్కడ ఒక ధనవంతుడు, ఒక రాజు లేక ఒక గొప్ప వ్యక్తి ఆయన దేశాంతరానికి వెళ్తూ తన దాసులకు తన ఆస్తిని అప్పగించి వెళ్ళాడు. తన ఆస్తిని అప్పగించి వెళ్ళేటప్పుడు చెప్పబడినటువంటి మాట, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు అన్నటువంటివి ఇవ్వడం జరిగింది. 1 తలాంతు విలువ 3600 రూపాయలు కావచ్చు అని బాటమ్ ఫుట్ నోట్స్ మనం చూస్తాం. ఇది దాదాపు 100-150 సంవత్సరాల కిందట బైబిల్ను తర్జుమా చేసినప్పుడు, తెలుగులో తర్జుమా చేసినప్పుడు ఉన్నటువంటి విలువ. అయితే అది ఇప్పటికీ ఎన్ని కోట్ల రూపాయలు అవుతుందో మనం ఊహించవచ్చు. అయితే అక్కడ ఇవ్వబడినటువంటి ఆ యొక్క తలాంతులు తీసుకున్నటువంటి వారు చేసినటువంటి పనిని మనం గమనించినట్లయితే, ఇద్దరు బాధ్యత కలిగి వాటిని వ్యాపారంలో ఉపయోగించారు. ఒకడు 1 తలాంతు పొందినటువంటి వాడు దాన్ని వ్యాపారంలో ఉపయోగించలేదు, లేకపోతే దాని వలన ఎలాంటి ప్రయోజనం పొందలేదు, లేక సంపాదించలేదు. కానీ వాడు తీసుకొని వెళ్ళి భూమి త్రవ్వి దాంట్లో పాతిపెట్టి దాచిపెట్టి ఆయన తిరిగి వచ్చి అందరినీ మీకు ఇచ్చినటువంటి తలాంతులన్నింటినీ ఏం చేశారు అని లెక్క చూచుకున్నప్పుడు వాడు, ఇదిగో నీది నీవు తీసుకో, నాకు అక్కర్లేదన్నటువంటి మాటను చెప్తున్నాడు. ఆ తర్వాత ఆయనను నిందించాడు, నీవు చెడ్డవాడవు అని. 24వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం, తరువాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినుడవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పాను. కనుక ఆయన మీదనే నింద మోపుతూ వాడు తిరిగి ఆ యొక్క 1 తలాంతును ఇచ్చేశాడు. 5 తలాంతులు పొందినటువంటి వాడు, 2 తలాంతులు పొందినటువంటి వాడు, వారు తిరిగి 5 తలాంతులు సంపాదించాడు, తిరిగి 2 తలాంతులు సంపాదించాడు, ఆయనకు అప్పగించాడు. కనుక ఆయన వాళ్ళని మెచ్చుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటూ, మీరు ఇంత కొంచెం మాత్రంలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఇంకా అధికమైన దాని మీద మిమ్మల్ని నియమిస్తాను అంటూ చెప్పాడు. కనుక ఇవ్వబడినటువంటి తలాంతులు సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగం చేసి వాటిని మల్టిప్లై చేయాలి, ఇంకా హెచ్చించాలి, హెచ్చించబడినట్లుగా చేయాలి, అవి హెచ్చగునట్లుగా చేయాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనకిచ్చినటువంటి ఈవులను మనం సద్వినియోగం చేసుకొని వాటిని ఉపయోగించి దేవుని మహింపరిచి దేవుని సేవలో మనం వాటిని ఇన్వెస్ట్ చేయాలి, పెట్టుబడిగా పెట్టాలి, దేవుని మహిమార్థం వాటిని ఉపయోగించాలి. దానివలన దేవుని పని నెరవేరుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. అయితే దీన్ని ఏ రీతిగా మనం ఇన్వెస్ట్ చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుండి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు.
20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. మనం ఎక్కడ మన ధనాన్ని ఇన్వెస్ట్ చేయాలి అని అంటే పరలోకంలో ఇన్వెస్ట్ చేయాలి. పరలోకంలో ఇన్వెస్ట్ చేయడం అంటే మరి ఆనాడు గత 4-5 సంవత్సరాల నుంచి లేక 10 సంవత్సరాల నుంచి వినబడుతున్నటువంటి రీతిగా అంతరిక్షంలో ఇన్వెస్ట్ చేయడం కాదు, స్పేస్ హోటల్లో ఇన్వెస్ట్ చేయడం కాదు, చంద్రుని మీద భూమి కొనడం కాదు, చంద్రుని ఏరియాను వైశాల్యాన్ని కొనడం కాదు. పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చాలి అని అంటే, పరలోకంలో మనం ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఈ లోకంలో జరుగుతున్న పరలోక రాజ్య పరిచర్య కొరకు దానిని ఉపయోగించాలి. అనగా దేవునికి మనం అర్పించాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దానిని అర్పించాలి, దేవుని మహిమార్థమై దేవుని సేవ కొరకు మనం సమర్పించాలి. మనకు అనేక అవకాశాలు దేవుడు దయచేశాడు, అనేక రీతులుగా మనము ఆయన యొక్క సేవలో ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాం. ఆయా మిషనరీ సంస్థలకు ఇస్తున్నాము, దేవుని సంఘానికి మనం ఇస్తున్నాము, ఆయా సేవకులకు ఇస్తున్నాము. దీని ద్వారా మనము దేవుని రాజ్య వ్యాప్తిలో ఈ యొక్క ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం. దానివలన ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తుంటే అక్కడ పరలోకంలో మన ధనం పెరిగిపోతుంది. ఉదాహరణకు అమెరికా దేశంలో ఎవరైనా $100 మనకు పంపారనుకుంటే అవి అమెరికా దేశంలో అవి $100 మాత్రమే, $100 మాత్రమే. ఇక్కడ మనం ఎన్కాష్ చేసుకున్నప్పుడు మనకు $78 దాకా వస్తుంది. మరి ప్రస్తుతం ఈనాడు రేట్ ఎంత ఉందో కానీ $73 లేక $74 విలువ ఉండొచ్చు. కనుక ఆ $100 మనకి ఇక్కడ $7,500 కావచ్చు. వారు ఇచ్చిన అమెరికాలో ఇన్వెస్ట్ చేసినటువంటి $100 ఇండియాలో $7,500 కావచ్చు. అలాగనే మనం ఈ లోకంలో ఈ ధనాన్ని దేవుని రాజ్య వ్యాప్తిలో ఇన్వెస్ట్ చేస్తుండగా పరలోకంలో పరలోక ధనం మనకు పెరిగిపోతుంది. కనుకనే దేవుడు అవకాశాలు ఇచ్చి ఆయన సేవకు మనం ఇచ్చినట్లుగా కృపను అనుగ్రహించాడు. వచ్చేటువంటి ఆదివారం మనం కోతకాలపు పండుగ హార్వెస్ట్ను ఆచరించబోతున్నాం. కనుక వచ్చేటువంటి ఆదివారం నీవు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఇవ్వాలనుకున్నటువంటి దాన్ని ఇవ్వడానికి అవకాశం దేవుడిచ్చాడు. దేవుడు నీకు చేసినటువంటి మేలులు, ఉపకారములు, దేవుడిచ్చిన ఆశీర్వాదములను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి నీవు అర్పించుట కొరకు మరొక అవకాశం దేవుడు దయచేశాడు. దానిని నీవు సద్వినియోగం చేసుకోవాలి. అందరికి కూడా ఈ హార్వెస్ట్ కొరకై, కోతకాలపు పండుగ కొరకై కానుకల కవర్స్ అందజేయబడి ఉన్నాయి. కనుక వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ 2020 సంవత్సరం ఎంతో దుర్భరమైనటువంటి సంవత్సరము, ఎంతో నష్టదాయకమైనటువంటి సంవత్సరము. అనేక మందికి నష్టదాయకమైనటువంటిది, అనేక రీతులుగా నష్టపోయి ఉన్నారు. అయినప్పటికీ మనం సజీవులుగా ఉన్నామంటే అది మొట్టమొదట దేవుని యొక్క కృప. కనుక మనం సజీవులుగా ఉన్నందుకొరకు దేవునికి మనం అర్పించాలి. దేవుడు ఇచ్చినటువంటి ఈవులను జ్ఞాపకం చేసుకొని ఆయనకు అర్పించాలి. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకు మనము అర్పించాలి. ఇది దేవునికి అనేటువంటి ఉద్దేశం చేత మనం అర్పించాలి. నీవు దేవునికి ఇచ్చినప్పుడు దాని గురించి శ్రద్ధ వహించి నీవేమిస్తున్నావో దాన్ని గమనించి ఇవ్వటం అవసరం. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కయీను, హేబెలు వారిద్దరు కూడా దేవునికి అర్పించారు. కయీను, హేబెలులు అర్పించినప్పుడు వారి యొక్క భావన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కయీను తన యొక్క పొలం పంటలో నుండి కొంత తీసుకొని వచ్చాడు. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 4:3. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. అంతే, తన పొలం పంటలో నుండి కొంత తీసుకుపోయి దేవునికి ఇవ్వాలి అని తీసుకుపోయి ఇచ్చాడు, అర్పించాడు. అయితే హేబెలు అర్పించినటువంటి అర్పణ పద్ధతిని మనం గమనిస్తే 4వ వచనం, హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. తొలిచూలున
పుట్టినటువంటి వాటిని సెలెక్ట్ చేశాడు. మొట్టమొదట ఏవేవి తొలిచూలు ఉన్నాయో వాటన్నిటిని సెలెక్ట్ చేశాడు. వాటిలో నుండి ఏవి క్రొవ్వి ఉన్నాయి, బాగా ఉన్నాయి, శ్రేష్టమైనటువంటి దాన్ని అర్పించాడు. కనుక నీవు దేవునికి అర్పించినప్పుడు ఏమర్పిస్తున్నావు అన్నటువంటిది శ్రద్ధ వహించవలసి ఉన్నది. నీవు దేవునికి ఇచ్చినప్పుడు వచ్చేటువంటి ఆదివారం కోతకాల పండుగగా మనం ఆచరిస్తుండగా నీవు దేవునికి అర్పిస్తున్నప్పుడు నీవు దేవునికి ఏమి ఇస్తున్నావు అన్నటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుకనే నేను వచ్చే ఆదివారం ఈ మాట చెప్పబోవటం లేదు, ఈ ఆదివారమే చెప్తున్నాను. ఈ వారం రోజులు సమయం ఉంది. నీవు దేవుడి నుంచి ఎన్ని మేలులు పొందావు, ఎంత కృపను పొందావు, దేవుడు నీకు ఏం ఆశీర్వాదాలు ఇచ్చాడు, దేవుడు ఈ కోవిడ్ పరిస్థితుల్లో నిన్ను ఏ రీతిగా కాపాడాడు, వీటన్నిటిని నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ హృదయం నిండా ఆయన పట్ల కృతజ్ఞత పొంగి పొర్లుతుంది. నీవు కృతజ్ఞత కలిగి ప్రేమపూర్వకంగా ఉత్సాహంతో ఆయనకు అర్పించినప్పుడు ఆయన దాని యందు ఆనందిస్తాడు. కనుక నీవు ఆయనకు అర్పించినప్పుడు శ్రద్ధ వహించాలి. అందుకే భక్తుడైనటువంటి పౌలు గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి రాసినటువంటి మాటల్లో నీవు మోసపోవద్దు అంటాడు. 6వ అధ్యాయం 6వ వచనం నుండి వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియవలెను. మంచి పదార్థములన్నిటిలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకుడి, బీ నాట్ డిసీవ్డ్, యూ కెనాట్ చీట్ గాడ్, డోంట్ మాక్ గాడ్. నీవు దేవుణ్ణి వెక్కిరింపవద్దు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఆయన ఇచ్చినటువంటి వాటిలో నుంచి నీవు దేవునికి ఇవ్వడంలో శ్రద్ధ వహించి నీవేమివ్వాలి, నీది ఏమి ఇవ్వటం అన్నటువంటిది అది నీ కృతజ్ఞతను తెలియజేస్తుంది. అది నీవు గమనించవలసినటువంటి విషయం. కనుక ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఒక ఆధిక్యత, దేవునికి ఇవ్వడం అన్నటువంటిది ఒక ఆధిక్యత. ఉదాహరణకు దేశ ప్రధానమంత్రి వచ్చి మిమ్మల్ని దయచేసి ఒక 1000 రూపాయలు ఇవ్వండి అని అడిగితే మీ దగ్గర ఉన్నా లేకున్నా ఇవ్వడానికి మీకు తాపత్రయం ఉంటుంది. ఎందుకంటే అంత పెద్దవాడు అడుగుతున్నాడు, అంత పెద్దవానికి నేను ఇవ్వడం, మన దగ్గర 500 ఉంటే పక్కవాడిని అడిగి 500 నీకు మళ్ళీ ఇస్తానని చెప్పేసి తీసుకొని 1000 రూపాయలు ఆ ప్రధానమంత్రికి ఇస్తాం. ఎందుకంటే అంత గొప్పవాడు అడుగుతుండగా అంత గొప్పవానికి ఇచ్చినటువంటి ధన్యత నాకు కలుగుతున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చేటువంటి ధన్యత దేవుడిస్తున్నాడు. నిజానికి సమస్తం ఆయనవే అయినప్పటికీ కూడా ఆయన మనల్ని, మన ప్రేమను తెలుసుకోవటానికి, మన కృతజ్ఞతను తెలుసుకోవటానికి, ఆయన పట్ల మనకు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క కృతజ్ఞత భావాన్ని, ఆయన పట్ల మనకు ఉండేటువంటి ఆ ప్రేమను దేవుడు చూసి ఆనందించడం కొరకు అడుగుతున్నాడు. మనం కూడా తల్లిదండ్రులుగా చిన్న పిల్లల్ని లేక అవ్వతాతలుగా మన మనవరాళ్ళను మనం అడుగుతూ ఉంటాం. వాడి చేతి నిండా చాక్లెట్లు పెట్టినప్పటికీ కూడా అరే ఒకటి ఇవ్వవా నాకు అని అడుగుతాం. ఎందుకని నిజానికి అది కావాలా మనకు? వాడు ఇవ్వకపోతే మనకేమైనా నష్టమా? కానీ వాడు ఇస్తాడా లేదా అని వాడిస్తే అమ్మో నా మనవాడు ఎంత బాగా ఇచ్చాడు అని ఎంత ముద్దు పెట్టుకుంటాం. లేక నా కుమారుడు ఎంత బాగా ఇచ్చాడు, ఎంత ప్రేమ అని చెప్పేసి వాడిని ముద్దు పెట్టుకొని తిరిగి వాడికే ఇస్తాం. దేవుడు కూడా ఆయన పట్ల మన కృతజ్ఞత కలిగి ఆయనను ప్రేమించి మనం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. దాన్ని ఆయన తీసుకునేటువంటి వాడు కాదు, తిరిగి అనేక రెట్లు మనకు అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నీవు ఏమి దేవునికి ఇస్తావో తిరిగి దేవుడు దానికి అనేక రెట్లు నీకు దయచేస్తాడు. అయితే నీవు ఇవ్వకుండా బిగబట్టుకున్నావో నీవు నష్టపోతావు. నీవు మోసపోవద్దు. సాతానుడు శోధిస్తాడు, ఇంతెందుకు, ఇంత అవసరమా దేవునికి, ఇది లేకపోతే దేవునికి నడవదా, మనం ఇవ్వాల్సిన అవసరం ఉందా? సాతానుడు శోధిస్తాడు. నీవు వాని మాటలకు లొంగొద్దు, వాని మాటలు వినొద్దు. అయితే నీకు దేవుని పట్ల ఎంత ప్రేమ ఉందో, ఆయనకు నీవెంత కృతజ్ఞత కలిగి ఉన్నావో దానిని వ్యక్తం చేయటం కొరకై నీవు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. అది నీకు తిరిగి అనేక రెట్ల ఆశీర్వాదాలను కలుగజేసేటువంటిదే. మనం ఇప్పుడు దేవుని స్తుతిస్తూ పాడినటువంటి పాట ఊహించలేని అన్నటువంటి పాటను, ఊహించలేని మేలులతో నింపినటువంటి దేవుడు, మనల్ని తృప్తిపరిచినటువంటి దేవుడు, మనల్ని ఆశీర్వదించినటువంటి దేవుడు. పాటలు అనేకం ఉన్నాయి. మనం దేవుని పట్ల కృతజ్ఞతను కలిగి పాడేటువంటి పాటలు. ఆ పాటలను నిజం చేయడానికి మనం శ్రద్ధ వహిద్దాం.
అదే విమోచన గీతాల్లో మొదటి పాట, ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, ఏమివ్వగలనయ్యా నీవు చేసిన మేలులకు, నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 455వ పాట, యేసుస్వామి నీకు నేను నా సమస్తమిత్తును. ఉజ్జీవ గీతాలు 20వ వార్షికోత్సవం సందర్భంగా 20th యానివర్సరీ సందర్భంగా ప్రచురించిన పుస్తకంలో 39వ పాట, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకున్నదంతయు నీవిచ్చినదే అయ్యా అని చెప్పేసి పాడతాం. అలాగనే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 578వ పాట, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. దాంట్లో అనేక విషయాలు మనం, పాడి పంటలు ప్రభు ఇచ్చాడు, తర్వాత గాలి నీరు వెలుతురు ఇవన్నీ కూడా మనకు ఉచితంగానే ఇచ్చాడు అన్నటువంటి మాటలను మనం ఉపయోగించి పాడతాం. అలాగనే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 575వ పాట, సంతోషముతో ఇచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. 441వ పాట, నావన్నీ అంగీకరించు మీ దేవా. ఇవన్నీ పాటలుగా పాడుతున్నాం. నిజానికి అందులో ఉన్నటువంటి భావం ఎంత గొప్పది. మరి ఆ పాటలన్నింటినీ కూడా ఈ వారంలో పాడుకోనండి. మీరు ఆ పాటలన్నీ పాడుకోనండి. ఆ వచ్చిన మాటలన్నీ కూడా చదవండి శ్రద్ధగా. అందులో నీవు గమనిస్తావు దేవుని పట్ల నీకెంత ప్రేమ ఉంది, దేవుని పట్ల నీకెంత కృతజ్ఞత ఉంది, దేవుడు నీ పట్ల ఎలాంటి ప్రేమను చూపించి ఎలాగ నిన్ను కాపాడి సంరక్షించి నీ అవసరములు తీర్చి నీకు సహాయం చేసి నిన్ను ఆదుకున్నాడో వాటన్నిటిని కూడా నీవు జ్ఞాపకం చేసుకొనగలుగుతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చేటువంటి ఆదివారం కోతకాలపు పండుగను మనం ఆచరించబోతుండగా ఈ వారంలో సిద్ధపడదాం. ఈ పాటలన్నింటినీ కూడా పాడుకొని మనం దేవుని ప్రేమను, ఆయన కృపను గ్రహిస్తాం. ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ఇచ్చిన ఈవులను జ్ఞాపకం చేసుకుందాం. కనుక మనకిచ్చినటువంటి వాటిలో నుంచి తిరిగి ఆయన నామమున ఆయనకు ఇవ్వడం అన్నటువంటి దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 36వ అధ్యాయంలో మోషే పిలుపునిచ్చి దేవుని పని కొరకు అందరూ కూడా ఇవ్వాలన్నప్పుడు వారు ఇచ్చినటువంటి విధానాన్ని గమనించినట్లయితే నిర్గమకాండం 36వ అధ్యాయం 3వ వచనం నుండి, ఎక్సోడస్ చాప్టర్ 36 verses 3 onwards, 3వ వచనం నుండి 7వ వచనం వరకు, ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకంగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచూ ఉండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో, చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహువిస్తారము తీసుకొని వచ్చి ఉన్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవ కొరకు, పరిశుద్ధ దేవుని సేవ కొరకై, ఆయన పరిచర్య కొరకై ఇమ్మన్నప్పుడు అందరూ తెచ్చి అర్పణలు ఇస్తుండగా ఆ పనులు అప్పగించబడినటువంటి వారందరూ పనులు చేస్తూ, అయ్యా పనులన్నీ అయిపోయినాయి మోషే గారు, అయినా ఇంకా ప్రజలు తెస్తున్నారు అన్నారు. కనుక మోషే అన్నాడు, ఇంకెవరు కూడా తేవద్దండి, పని సంపూర్తి అయింది అన్నప్పటికీ కూడా ఇంకా తెస్తున్నారు. వారి యొక్క దాతృత్వం, వారి యొక్క ధారాళ గుణము మనం అక్కడ గ్రహించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఆసక్తిని కలిగి మనం దేవునికి ఇద్దాం. అందుకే భక్తుడైనటువంటి పౌలు కూడా జ్ఞాపకం చేస్తాడు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో, కొరింథీయులకు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు
వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. వారు మనఃపూర్వకముగా సామర్థ్యము కొలది మాత్రమే కాకుండా సామర్థ్యము కంటే ఎక్కువగా కూడా తమంతట తామే స్వచ్ఛందంగా వారు సమర్పించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆసక్తి మనం కూడా కలిగి ఉండాలి. ఆయనకిచ్చుటలో ఈ ఆసక్తిని మనం కూడా కలిగి ఉండాలి. అదే మనకు ఇప్పుడు ఈ సమయంలో లాక్డౌన్ పరిస్థితులలో మనం ఈ యొక్క పండుగను ఆలయ ఆవరణంలో ఆచరించడం లేదు. గత సంవత్సరం మనం చక్కగా ఆచరించాం. మరి ఆ వేడం కొరకు అనేక వస్తువులు తీసుకొని రాబడ్డాయి, స్టాల్స్ ఉన్నాయి. మనం దేవుని ప్రేమించి ఎంతో ఆసక్తితో మనం పాల్గొన్నాము, అర్పించాము, మరి అనేక వస్తువులు కొన్నాము. అయితే ఈ సంవత్సరం ఆ అవకాశం లేదు. కనుక దయచేసి గమనించండి, మనం ఆయనకిచ్చినటువంటిది ఏదో మరి కవర్స్లోనే అర్పించబోతున్నాం. మరొకటి ఏంటంటే, ఒకవేళ ఆక్షన్స్ అవి ఉన్నట్లయితే 2-3 సార్లలో చెల్లించవచ్చు, సంవత్సరం అంతట్లో చెల్లించవచ్చు అన్నటువంటి ఒక అవకాశం ఉండింది. కనుక అందరూ కూడా ఆసక్తితో ఉత్సాహంతో పాల్గొన్నాం. మరి ఇప్పుడు ఒకేసారి క్యాష్ పే చేయాలి, లేక చెక్ పే చేయాలి. కనుక కొంచెం అననుకూలం కలుగుతుంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం నిరుత్సాహపడొద్దు, నిరాశపడొద్దు. శక్తి దేవుడిచ్చిన కొలది, దేవుడు నీకు ఇచ్చిన శక్తి కొలది ఉత్సాహంతో ఆ యొక్క కవర్ను నీవు సమర్పించు. అందులో కూడా దేవుడు ఆనందిస్తాడు. నువ్వు పోయిన సంవత్సరం వేలం పాటలో 10,000 రూపాయలకు వస్తువులు కొని ఉండవచ్చు. 3 సార్లు లేక 4 సార్లలో నీవు దాన్ని తిరిగి చెల్లించి ఉండవచ్చు, లేక 5-6 నెలల్లో చెల్లించి ఉండవచ్చు. ఈ సమయంలో ఆ యొక్క అవకాశం లేదు. అయితే ఒకేసారి చెల్లించాలంటే 10,000 రూపాయలు నీ దగ్గర లేకపోవచ్చు. కానీ 10,000 లేకున్నప్పటికీ నీవు కొంత దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తి కొలది కొంత నీవు ఇవ్వగలుగుతావు. కనుక నీవు ఇవ్వగలిగినంత దేవుడు నీకు ఇచ్చిన శక్తి కొలది నీవు సమర్పించుట కొరకై ప్రభునామమున మిమ్మును ప్రోత్సహిస్తున్నాను. ఎందుకనగా ఆయనకి ఇవ్వడం అన్నటువంటిది పరలోకంలో నీవు ధనాన్ని సంపాదించటమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఈ యొక్క ఆధిక్యతనిచ్చి సంపద అన్నటువంటి దాన్ని ఇచ్చాడు. దాని అకౌంటబిలిటీ ఉదయకాలం మనం గమనించాలి. ఎంతవరకు దాన్ని మనం సద్వినియోగం చేస్తున్నాం, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క సంపదను మనం ఏ రీతిగా సద్వినియోగం చేస్తున్నాం, అంతా మన యొక్క స్వార్థం కొరకే ఉపయోగిస్తున్నామా? లూకా సువార్త 12వ అధ్యాయంలో చదివిన రీతిగా దేవుని కొరకు కాక తమ కొరకే ధనవంతులైనటువంటి వారు అన్నటువంటి మాట ప్రభువు చెప్పాడు. కనుక అది నష్టదాయకమైనటువంటిది. అలాంటి పని కాకుండా చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనము, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగుననే ఉండును, ఎలాగున వెర్రి ధనవంతుని లాగానే ఉండును. ఓ ధనవంతుడా, ఇన్ని సంపాదించుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంటున్నావు. అయితే ఈ రాత్రి నీ ప్రాణం అడిగినట్లయితే అవి ఎవరు అవుతాయి? అలాంటి వాళ్ళే అవుతారు తమ కొరకే ధనం సమకూర్చుకునేటువంటి వారు అంటూ ప్రభు చెప్పినది జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగనే ప్రభు చెప్పినటువంటిది కైసరుది కైసరుకు, దేవుని దేవునికి అన్నటువంటి మాట. మనం అనేక విషయాలు మన కొరకు ఉపయోగించుకుంటాం. మన ఆహారం కొరకు, మన వస్త్రముల కొరకు, మన మొబైల్ ఫోన్స్ కొరకు, మన టెలివిజన్ రీఛార్జ్ కొరకు, మన వెహికల్స్ కొరకు, వాహనముల కొరకు కదా, అన్నీ మన కొరకు చూసుకుంటున్నాం. మరి అలా కాకుండా దేవుని కొరకు మనం ఉపయోగించేటువంటి మనసును కలిగి ఆసక్తితో, ఉత్సాహంతో, సంతోషంతో, ప్రేమపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు మనం అర్పించుట కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్ముడు మనందరినీ కూడా ఆ రీతిగా దీవించి బలపరిచి ఆయన వాగ్దానం చేసిన ప్రతి ఆశీర్వాదం మనం అనుభవించి ఆయనకు కృతజ్ఞతమై జీవించుటకు తన కృపా సహాయం దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మన సంఘ కార్యక్రమంలో ప్రకటనలు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. వచ్చేటువంటి ఆదివారం కోతకాల పండుగను మనం ఆచరించినట్టున్నాము. ఆరాధన ఉదయం 7 గంటల నుండి 8:30 గంటల వరకు దయచేసి జ్ఞాపకం ఉంచుకొని మరి శ్రద్ధతో, ఆసక్తితో పాల్గొనుటకు మీకు మనవి చేస్తున్నాను. ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చేంత వరకు, లేక సంఘ అధికారుల నుండి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క ఆరాధనలు ఆన్లైన్ ద్వారానే నిర్వహించబడతాయి. బుధవారం 25వ తారీఖు మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్
హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి కుమారి సునీత లాడ్డి వారి గృహంలో సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. కనుక మీకెవరికి అక్కడ హాజరగుటకు ఆహ్వానం కాదు, కానీ జూమ్ ద్వారా మీరందరూ కూడా మీ గృహాల్లో నుంచి వీక్షించుటకు మనవి చేస్తున్నాను. మరి ఆ యొక్క గృహంలో సంఘ కాపరి మాత్రం వెళ్ళి ఆ యొక్క ప్రార్థన కూటాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీ గృహాల నుండి మీరు జూమ్ ద్వారా ఈ యొక్క ప్రార్థన కూటంలో పాల్గొనటకు మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలం 11 గంటలకు సంఘ పాస్టరేట్ కమిటీ మీటింగ్ ఉంటుంది. పాస్టరేట్ కమిటీ సభ్యులందరూ కూడా చేరి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు బైబిల్ స్టడీ ఉంటున్నది. ఇది ఫేస్బుక్ మరియు జూమ్ల ద్వారా ప్రసారం చేయబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 3వ భాగాన్ని అనగా 3వ అధ్యాయం 5వ వచనం నుండి 16వ అధ్యాయం చివరి వరకు కూడా వచ్చేటువంటి గురువారం ధ్యానించబోతున్నాం. చదివి సిద్ధంగా ఉండటకు మనవి చేస్తున్నాను. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ఆన్లైన్ జూమ్ ద్వారా WCS స్త్రీల సమాజపు స్త్రీల మైత్రి నిర్వహించబడుతుంది. కనుక అందరూ ఆసక్తిలో స్త్రీలందరూ కూడా పాల్గొనటకు మనవి చేస్తున్నాను. శుక్రవారం తప్ప మిగిలినటువంటి దినములన్నింటిలో కూడా మరి సంఘ స్త్రీలు చైన్ ప్రేయర్ నిర్వహిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 7:30 గంటల వరకు ప్రతివారు 10 నిమిషాలు ఈ యొక్క కోవిడ్ నుండి విడుదల కొరకై దేవుని కృప కొరకు వేడుకుంటున్నారు. కనుక దేవుడు వారిని దీవించుగాక. ఇవి యథావిధిగా కొనసాగుతాయి. శనివారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు MYF వారి యొక్క మీటింగ్ జూమ్ ద్వారా ఆన్లైన్ కార్యక్రమం. వచ్చే శనివారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు మంత్లీ నైట్ ప్రేయర్. ఈ అననుకూల పరిస్థితులలో హోల్ నైట్ ప్రేయర్ మనం నిర్వహించలేకపోతున్నాం కనుక మంత్లీ నైట్ ప్రేయర్ అన్నటువంటిది నిర్వహిస్తున్నాం గత నెల నుండి. చివరి శనివారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించబడుతుంది. కనుక ఇది కూడా జూమ్ ద్వారా నిర్వహించబడుతుంది. ఆ లింక్ గ్రూప్లో షేర్ చేయబడుతుంది. కనుక పాల్గొని మరి దేవుని మహింపరచుటకు మనవి చేస్తున్నాను. సండే స్కూల్ యథావిధిగా ప్రతి ఆదివారం సాయంకాలం 4 గంటల నుండి 7 గంటల వరకు కూడా తరగతులు నిర్వహించబడతాయి. 4 గంటలకు ఇంటర్మీడియట్ వారు, 4:30 గంటలకు బిగినర్స్, 5 గంటలకు ప్రైమరీ, 5:30 గంటలకు ప్రీ బిగినర్స్, 6 గంటలకు సీనియర్, 6:30 గంటలకు జూనియర్ తరగతులు నిర్వహించబడతాయి. మీ కుటుంబాల్లో గృహాల్లో మరి పిల్లలను ప్రోత్సహించి పాల్గొన్నట్లుగా చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. వచ్చే ఆదివారపు కోతకాలపు పండుగను జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థనలో దేవుని వేడుకొనండి. అలాగనే ఆసక్తితో మరి ఆ యొక్క ప్రభువుకి ఇచ్చుటలో మీరు మీ చేతులు చాచి సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అందరూ కూడా కంట్రిబ్యూటింగ్ మెంబర్స్ అందరికీ కూడా కవర్స్ అందజేయబడి ఉన్నాయి. ఎవరికైనా కవర్స్ అందనట్లయితే దయచేసి నాకు తెలియజేయండి. మీకు కవర్స్ అందజేయడానికి నేను ఏర్పాటు చేస్తాను. కనుక వచ్చేటువంటి ఆదివారం ఆరాధనలో మరి ఉదయకాలము ఆ యొక్క ప్రత్యేక అర్పణల గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆ యొక్క ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత మీ దగ్గర నుంచి ఈ యొక్క కవర్స్ కలెక్ట్ చేయడానికి స్టూవర్డ్స్ వస్తారు. కనుక దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. వచ్చేటువంటి ఆదివారం ఆరాధనలో మీరు ఆ యొక్క కవర్స్ను సమర్పించండి. స్టూవర్డ్స్ వచ్చినప్పుడు వారికి అందజేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. స్టూవర్డ్స్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు సండే స్కూల్ హాల్లో ఉంటారు. మరి మీరు సంఘానికి చెల్లించేటువంటి లెంట్ కాలపు టిన్స్, లెంట్ కానుకల టిన్స్, అలాగనే ఈస్టర్ కవర్స్, ఈస్టర్ కానుకలు, ఆదివారపు కానుకలు, ప్రత్యేక కానుకలు, కృతజ్ఞతా కానుకలు, మొక్కుబళ్ళు, బర్త్డే ఆఫరింగ్స్, యానివర్సరీ ఆఫరింగ్స్, అలాగనే నెల చందాలు, కోతకాలపు బ్యాలెన్సెస్, ఇవన్నీ కూడా మీరు చెల్లించిన కొరకై వారు అందుబాటులో ఉంటారు. మీరు సద్వినియోగం చేసుకునండి. నెల చందాలు, కోతకాలపు పండుగలకు మాత్రం రిసిట్స్ ఇవ్వబడతాయి. మిగిలిన కానుకలకు రిసిట్స్ ఇవ్వరు, కానీ రిజిస్టర్లో మీ పేరు నోట్ చేసుకొని మీరు చెల్లించినటువంటి ఆ యొక్క చందాలు, కానుకలు అందులో నోట్ చేస్తారు. కనుక దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ ఆన్లైన్లో చెల్లించేటువంటి వారు ఉంటే ఆన్లైన్ కొరకై డీటెయిల్స్ అందులో స్లైడ్ ఉన్నది, గమనించండి. లేదా గ్రూప్లో కూడా ఆ యొక్క ఆన్లైన్ డీటెయిల్స్ అన్నీ కూడా, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయబడి ఉన్నాయి. గమనించి చూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పటికే కొంతమంది ఆన్లైన్ ద్వారా మరి చెల్లిస్తూ ఉన్నారు, వారికి వందనములు. మరి ఇంకా ఎవరైనా ఆన్లైన్ సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఆ యొక్క డీటెయిల్స్ అక్కడ ఉంటున్నాయి.
లేదా ఆదివారంగా వచ్చి చెల్లించడానికి కానీ లేక ఆన్లైన్ ద్వారా చెల్లించడానికి కానీ మీకు వీలు కావటం లేదంటే మరి సోమవారం నుండి శనివారం వరకు లేక సోమవారం నుండి ఆదివారం వరకు కూడా నేనైతే అందుబాటులో ఉంటాను. మీరు కాల్ చేసి ఒక ఫోన్ కాల్ చేసి వచ్చి నా దగ్గర కూడా మీరు చెల్లించవచ్చును. నిన్నటి దినం సాయంకాలము మన సంఘ సభ్యులు శ్రీ బీజే తిమోతి గారి యొక్క కుమారుడు శాంసన్ సాగర్ అనే యవనస్తునికి దాదర్ నివాసులు రవి వాలుంజు వారి యొక్క కుమార్తె నేహ అను బిడ్డలకు వివాహం జరిగినది. మరి వారికి సంఘమంతటి పక్షంగా మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. ఈ వారంలో జన్మదినములు కలిగినటువంటి బిడ్డలు రోహన్ జోసెఫ్ గడ్డం, ఫ్లారెన్స్ డానియల్ బాలా, నయోమి యోబెల్ తుప్పుడల, జేమ్స్ డానియల్ కొర్నా, అల్వినా రిచర్డ్ ఆషాడే వీరందరూ కూడా సంఘమంతటి పక్షంగా నా కుటుంబం పక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. అలాగనే ఈ సమయంలో ప్రత్యేక కానుకలు, కృతజ్ఞతార్పణలు, మొక్కుబళ్ళు, బర్త్డే కానుకలు, యానివర్సరీ కానుకలు చెల్లించగోరిన వారు మీ యొక్క కానుకలను బైబిల్ గ్రంథంలో మీరు అక్కడ ఉంచండి. నేను ప్రార్థించబోతున్నాను. ప్రార్థించుదాం. పరిశుద్ధమైన దేవానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించున్నాం. దేవ మా ప్రభువా, ఈ వారంలో జన్మదినములు కలిగినటువంటి సంఘ బిడ్డల కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాము. గడిచినటువంటి సంవత్సరం అంతయు వారిని నీ కృపలో భద్రపరిచి కాపాడి చేసిన మేలుల కొరకు, ఇచ్చిన ఆశీర్వాదముల కొరకు నీకు వందనం చెల్లించున్నాము తండ్రి. ఈ వారంలో వారి జన్మదినములందు బిడ్డలు సంతోషించి ఆనందించి నిన్ను మహింపరచులాగిన కృపను వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. దేవ మా తండ్రి, అలాగనే ప్రత్యేక అర్పణలు, కృతజ్ఞత అర్పణలు చెల్లించినటువంటి బిడ్డలను నీవు ఆశీర్వదించి వారికి చేసిన మేలులన్నిటి కొరకే, ఇచ్చిన దీవెనల కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ కూడా నీవు ఆశీర్వదించము ప్రభువా. వారికి మంచి ఆరోగ్యములు, శక్తిని, జ్ఞాన వివేకములు దయచేయము తండ్రి. ఎటువంటి కీడు దుష్టత్వం నుండి, శోధన పాపం నుండి తప్పించమని నేను ప్రార్థిస్తున్నాను. వారి అవసరములన్నీ నీవు అనుగ్రహించుము తండ్రి. వారి కష్టార్జితం దీవించుము ప్రభువా. వారి కుటుంబములను, వారిని ప్రేమించే వారిని, వారి కోసం ప్రార్థన చేసేవారిని నీవు దీవించి ప్రతి మేలును వారికి చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. జన్మదినములు కలిగినటువంటి బిడ్డల జీవితాల్లో ఇంకా అనేక జన్మదినములు ప్రసాదించి నీ కృపలో వర్ధలు చేయమని నేను ప్రార్థిస్తూ, ప్రత్యేక అర్పణలు అర్పించిన బిడ్డల జీవితాల్లో ఇంకా అనేక ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనమందరం లేచి నిల్చుండి ప్రభు నామమును కానుకను సమర్పించుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 447వ పాట సృష్టిపిత సర్వోన్నత పాటను పల్లవి 2వ చరణం చివరి చరణం పాడుచుండగా కానుకను సమర్పిద్దాం.
స్వరూపుడా త్రియేక దేవ స్తోత్రము. నీవే దేవాది దేవుండవే, దాత నీవే, నేత నీవే, దేవాది దేవుండవే. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతు సర్వస్వము. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతు సర్వస్వము. ప్రార్థించుదాం. అప్పుడు ప్రభు ప్రార్థన ఆశీర్వచనము సెలవు కీర్తన చేత ఈనాటి కార్యక్రమాన్ని ముగించుదాం. పరిశుద్ధుడా నీకు స్తుతులు వందనం చెల్లించున్నాము. నీ నామమున ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. సజీవుడవైన దేవుడవైన నిన్ను ఆరాధించేటువంటి కృపనిచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ ఈనాటి ఆరాధన నీవు అంగీకరించున్నావు నమ్ముతూ నీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రియమైన ప్రభువా, నీ నామం అర్పించబడినటువంటి అర్పణను నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ మహిమార్థం వాడుకొనమని నేను ప్రార్థిస్తున్నాం. అలాగనే మా ప్రియ తండ్రి, నీ బిడ్డల కష్టార్జితమును ఆశీర్వదించుము, వారి అవసరం నీ కృపలో తీర్చుమని నేను వేడుకుంటున్నాం. మా తండ్రి ప్రభువా, అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబములను మరి సమయంలో ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి వారిని, ఆయా ప్రాంతాల నుండి వీక్షించిన ప్రతి వారిని నీవు ఆశీర్వదించుమని నేను ప్రార్థిస్తున్నాను. నీ ఆలయంలో ఆరాధించినటువంటి చేరిన మమ్మల్ని అందరినీ కూడా కరుణించి దీవించమని నేను ప్రార్థిస్తున్నాం. దేవ మా తండ్రి ప్రభువా, మరోసారి నీ నామను మేము చేరవచ్చు పర్యంతం నీ కృపా కాపుదలు దయచేయమని నేను వేడుకుంటున్నాను. అలాగనే మా ప్రియ రక్షక తండ్రి, మా స్వగ్రామంలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి మా బంధు ప్రియజనమును నీవు కనికరించి కాపాడుమని ఆశీర్వదించుమని నేను వేడుకుంటున్నాను. ఈ వారంలో సంఘంలో జరగబోయేటువంటి కార్యక్రమాలన్నిటి కొరకు నీ కృపను అనుగ్రహించి సమస్తము నీవు దీవెనకరంగా నీకు మహిమకరంగా జరిగించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరోసారి ప్రియ తండ్రి ప్రభువా, ఈ యొక్క కోవిడ్ నుండి మాకు విముక్తిని దయచేసి మానవాళిని నీవు కాపాడుమని నేను వేడుకుంటూ దేవ మా తండ్రి నేను ప్రార్థిస్తున్నాం. కరుణించుము తండ్రి. ఈనాటి పరిచర్యను నీవు దీవించి నీవు మహిమ పొందుమని ఫలింపజేయమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మారుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మారుణమును క్షమించుము. మమ్మల్ని శోధన నుండి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సహవాసము అయిన దీవెనలు మనకందరికీ దేవుని ప్రేమించే ప్రతి వారికి, విశేషంగా దేవుడు చూపించిన ప్రేమను, ఆయన చూపించిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞత పూర్వకంగా ఉత్సాహముతో సంతోషముతో ఇచ్చుటకు తీర్మానం కలిగిన ప్రతి బిడకును ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అంపుమో దేవా దీవెనలతో, అంపుమో దేవా, అంపుమో దయా చేత పతిత పావన నామా, పెంపుగా నీ సేవ ప్రియమోపానో నారింపా, అంపుమో దేవా దీవెనలతో, అంపుమో దేవా. ఆమేన్. 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 అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, క్షేమంగా కాపాడి నడిపించునుగాక.